రెండు రూపాలలో అంటే రెండు అవతారాలలో మనకి దర్శనమిస్తూ ఉంటారు. ఆంజనేయ స్వామి వారిని అంటే ఋషులు యతీంద్రియులు జపతాపాలు చేసేటువంటి మహిమాన్వితమైనటువంటి ఈశ్వరాంశ సంభూతమైనటువంటి వ్యక్తులు లాంటి శక్తులు మరి విష్ణు శక్తి స్వరూపాలతో కూడుకున్నటువంటి యతీంద్రియులు ఇక్కడ ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాన్ని ఎన్నో సంవత్సరాల దశాబ్దాల తరబడి యుగాల తరబడి ఇక్కడ ఆంజనేయ స్వామి వారు కొలువై ఉన్నారు. హనుమంతరాయ గుడ్డుగా ఇక్కడ పెద్దల పైముఖంలో కనుక చూసినట్లయితే పూర్వ కవిముఖుడుగా మనకి దర్శనమిస్తాడు. అయితే మనం ఆంజనేయ స్వామి వారిని ఇక్కడ ఎడభాగాన్ని కనుక మనం చూసినట్లయితే వారాహ లక్ష్మీ నారసింహ స్వామి వారి యొక్క రూపాన్ని ముఖాన్ని మనం దర్శించవచ్చు. రామకార్య సాధక హనుమంత రామకార్య సాధక హనుమంత వాయుపుత్రుడవై వీరత్వానికి నిలువెత్తు రూపమై శ్రీరామనామమునే శ్వాసగా మోసిన భక్తుడవై లంక దహనమున ధర్మ జ్వాలగా వెలిగిన వాడవై రామపాద సేవలో జీవితం అర్పించిన హనుమంత రామకార్య సాధక హనుమంత రామకార్య సాధక హనుమంత తల్లి సందేశం సింహగర్జనగా మోసి అశోకవనమున ఆశను ధైర్యముగా నింపి రాక్షస బలమును లెక్క చేయక దాటిన ధీరుడవై రాముని విజయానికి మార్గమై నిలిచిన హనుమంత రామకార్య సాధక హనుమంత రామకార్య సాధక హనుమంత పర్వతమును భక్తి బలముతో ఎత్తి లక్ష్మణ ప్రాణము తిరిగి వెలిగించిన దయావంతుడవై సేవలో అహంకారం లేని శుద్ధ మనసుతో దాస్య భక్తికి ఆదర్శమై నిలిచిన హనుమంత రామకార్య సాధక హనుమంత రామకార్య సాధక హనుమంత బలము శక్తి సమన్వయ రూపమై వేద శాస్త్ర జ్ఞానమును వినయముతో ధరించి రామకథను లోకమంతగానం చేసిన వాడవై చిరంజీవిగా భక్తుల హృదయమున వెలసిన హనుమంత రామకార్య సాధక హనుమంత రామకార్య సాధక హనుమంత తెలిసినదే కాదు భక్తిని విడువని వాడవై శత్రువుల ముందే శాంతి శక్తిని చూపిన వాడవై నామస్మరణలో మహిమను అనుభవింపజేసి కలియుగమున కాపాడే దైవ బలమై నిలిచిన హనుమంత రామకార్య సాధక హనుమంత
నిలిచిన మహావీర హనుమంత రామ కార్య సాధక హనుమంత రామ కార్య సాధక హనుమంత రామ కార్య సాధక హనుమంత రామ కార్య సాధక హనుమంత వాయుపుత్రుడవై వీరత్వానికి నిలువెత్తు రూపమై శ్రీరామనామమునే శ్వాసగా మోసిన భక్తుడవై లంక దహనమున ధర్మ జ్వాలగా వెలిగిన వాడవై రామపాద సేవలో జీవితం అర్పించిన హనుమంత రామ కార్య సాధక హనుమంత రామ కార్య సాధక హనుమంత తల్లి సందేశం సింహగర్జనగా మోసి అశోకవనమున ఆశను ధైర్యముగా నింపి రాక్షస బలమును లెక్క చేయక దాటిన ధీరుడవై రాముని విజయానికి మార్గమై నిలిచిన హనుమంత రామ కార్య సాధక హనుమంత రామ కార్య సాధక హనుమంత సంజీవని పర్వతమును భక్తి బలముతో ఎత్తి లక్ష్మణ ప్రాణము తిరిగి వెలిగించిన దయావంతుడవై సేవలో అహంకారం లేని శుద్ధ మనసుతో దాస్య భక్తికి ఆదర్శమై నిలిచిన హనుమంత రామ కార్య సాధక హనుమంత రామ కార్య సాధక హనుమంత బుద్ధి బలము శక్తి సమన్వయ రూపమై వేద శాస్త్ర జ్ఞానమును వినయముతో ధరించి రామకథను లోకమంతగానం చేసిన వాడవై చిరంజీవిగా భక్తుల హృదయమున వెలసిన హనుమంత రామ కార్య సాధక హనుమంత రామ కార్య సాధక హనుమంత తెలిసినదే కాదు భక్తిని విడువని వాడవై శత్రువుల ముందే శాంతి శక్తిని చూపిన వాడవై నామస్మరణలో మహిమను అనుభవింపజేసి కలియుగమున కాపాడే దైవ బలమై నిలిచిన హనుమంత రామ కార్య సాధక హనుమంత రామ కార్య సాధక హనుమంత స్మరణతో
సంకటాలు కరిగిపోవును, నీ ధ్యానముతో మనసు ధైర్యమున నిలుచును. శ్రీరామ చరణాలే పరమ గమ్యమని బోధించి భక్తులకు ఆశ్రయమై నిలిచిన మహావీర హనుమంత, రామ కార్య సాధక హనుమంత, రామ కార్య సాధక హనుమంత. రామ కార్య సాధక హనుమంత, రామ కార్య సాధక హనుమంత. వాయుపుత్రుడవై వీరత్వానికి నిలువెత్తు రూపమై శ్రీరామనామమునే శ్వాసగా మోసిన భక్తుడవై లంక దహనమున ధర్మ జ్వాలగా వెలిగిన వాడవై రామపాద సేవలో జీవితం అర్పించిన హనుమంత, రామ కార్య సాధక హనుమంత, రామ కార్య సాధక హనుమంత. సీతమ్మ తల్లి సందేశం సింహగర్జనగా మోసి అశోకవనమున ఆశను ధైర్యముగా నింపి రాక్షస బలమును లెక్క చేయక దాటిన ధీరుడవై రాముని విజయానికి మార్గమై నిలిచిన హనుమంత, రామ కార్య సాధక హనుమంత, రామ కార్య సాధక హనుమంత. సంజీవని పర్వతమును భక్తి బలముతో ఎత్తి లక్ష్మణ ప్రాణము తిరిగి వెలిగించిన దయావంతుడవై సేవలో అహంకారం ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం కరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం. ఓం నమో ఆంజనేయాయ రుద్రావతారాయ సర్వశత్రు సంహారకాయ సర్వరోగహరాయ సర్వవశీకరణాయ రామదూతాయ నమో నమః. ఈ సంవత్సరం 2026 జనవరి 1వ తేదీ అయితే చాలా మహిమాన్వితకరమైన రోజు. ఈ యొక్క హనుమంతరాయ గుండు వద్ద వెలసి ఉన్నటువంటి అంటే యతీంద్రులు మునీశ్వరులు జపతాపాలు చేసేటువంటి యోగీశ్వరులు చెక్కినటువంటి హనుమంతుడి యొక్క రూపము చాలా పవిత్రంగా పుణ్యంగా మంగళదాయకంగా నేత్రానందపూరితంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారిని మనోనేత్రంతో అంటే త్రినేత్రంతో కనుక మనము దర్శించినట్లయితే శివుడు ఇచ్చినటువంటి 3వ కన్ను మనోనేత్రంతో కనుక ఆ రామనామ స్మరణతో మనం హనుమంతుల వారి యొక్క విగ్రహాన్ని ఇక్కడ మనము దర్శించినట్లయితే ఏ నేత్రంతో మనోనేత్రంతో ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి వారు 2 రూపాలలో అంటే 2 అవతారాలలో మనకి దర్శనమిస్తూ ఉంటారు. అంటే మనము చరిత్ర ఇతిహాసము రామాయణం పురాణం మనకు చూసినట్లయితే పెద్దలు చెప్పినట్లు పంచముఖ ఆంజనేయ స్వామి వారు ఉంటారు. అంటే 5 ముఖాల ఆంజనేయ స్వామి అంటే కపిముఖము, పూర్వ కపిముఖము, దక్షిణ ముఖము, గరుడ ముఖము, ఊర్ధ్వముఖము, ఇలా 5 రకాల ముఖాలతో అంటే ఇప్పుడే చెప్పాను. ఓం నమో భగవతే పంచవదనాయ పూర్వ కవిముఖాయ సకల శత్రు సంహారకాయ స్వాహ, ఇదొక రూపము. ఓం నమో భగవతే పంచవదనాయ దక్షిణముఖాయ కరాలవదనాయ నారసింహాయ సకల భూత ప్రమదనాథాయ స్వాహ, ఇది 2వ రూపము. ఓం నమో భగవతే పంచవదనాయ పశ్చిమముఖాయ గరుడవదనాయ సకల విశ్వరాయ స్వాహ, ఇది 3వ ముఖము. ఓం నమో భగవతే పంచవదనాయ ఉత్తర
ముఖాయ ఆదివరాహాయ సకల సంపత్కరాయ స్వాహ. ఇది 4వ ముఖం. 5వ ముఖం అంటే పంచముఖం. ఓం నమో భగవతే పంచవదనాయ ఊర్ధ్వముఖాయ హయగ్రీవాయ సకల జనశంకరాయ స్వాహ అంటే ఊర్ధ్వముఖం. అంటే ఊర్ధ్వముఖం అంటే పైముఖం. ఇట్లా 5 రకాల ముఖాలతో మనకి ఆంజనేయ స్వామి వారు దర్శనమిస్తారు. అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే, మనము ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారిని అంటే ఋషులు యతీంద్రియులు జపతాపాలు చేసేటువంటి మహిమాన్వితమైనటువంటి ఈశ్వరాంశ సంభూతమైనటువంటి వ్యక్తులు లాంటి శక్తులు మరియు విష్ణు శక్తి స్వరూపాలతో కూడుకున్నటువంటి యతీంద్రియులు ఇక్కడ ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాన్ని ఎన్నో సంవత్సరాల దశాబ్దాల తరబడి యుగాల తరబడి ఇక్కడ ఆంజనేయ స్వామి వారు గురువై ఉన్నారు. హనుమంతరాయ గుడ్డుగా ఇక్కడ పెద్దల వారి నోటి ద్వారా పిలువబడుతుంది. ఇక్కడ మేము గమనించిన విషయం ఏంటంటే, ఆంజనేయ స్వామి వారు అక్కడ పైముఖంలో కనుక చూసినట్లయితే పూర్వ కపిముఖుడుగా మనకి దర్శనమిస్తాడు. అయితే మనము ఆంజనేయ స్వామి వారిని ఇక్కడ ఎడభాగాన్ని కనుక మనం చూసినట్లయితే లక్ష్మీ నారసింహ స్వామి వారి యొక్క రూపాన్ని ముఖాన్ని మనం దర్శించవచ్చు. ఎవరికి మనోనేత్రంతో ధర్మపూరితంగా న్యాయబద్ధంగా ఎవరైతే గృహస్థ ధర్మాన్ని నిర్వహిస్తూ ఉంటారో, నిష్పక్షపాతంగా నిస్వార్థంగా ఎవరైతే భగవంతుడిని మనసా వాచాకర్మని త్రికరణ శుద్ధిగా పూజిస్తూ ఉంటారో అటువంటి వ్యక్తులతో మాత్రమే ఇక్కడ ఆంజనేయ స్వామి వారు వారాహ లక్ష్మీ నారసింహ అవతార అంశీభూతంగా యథ రూపంలో మనకి దర్శనమిస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఆంజనేయ స్వామి వారు ద్విముఖ అంటే 2 ముఖాలతో కూడుకున్నటువంటి ఆంజనేయ స్వామి వారిగా రామ భక్తులకు మాత్రమే దర్శనం ఇస్తూ ఉంటారన్న దానికి వాస్తవ రూపమైనటువంటి సత్యాన్ని ఈ యొక్క జనవరి 1, 2026 సంవత్సరంలో నేను తెలియపరుస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కలియుగంలో ఈ యొక్క హనుమంతుల వారిని దర్శించుకొని ద్విముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్య కృపా కటాక్షాలు మనం నిరంతరం వర్ణించము ప్రతినిత్యము మన శ్వాస ద్వారా మనం ధ్యానించుకున్నట్లయితే మనలో ఉన్నటువంటి సర్వ రోగాలు సర్వ పాపాలు అంటే మహాపాతకాలు సర్వపాతకాలు అంటాం. అంటే గత జన్మలో చేసినటువంటి పాపాలు ఈ జన్మలో తెలుసో తెలియకో చేసినటువంటి పాతకాలు సర్వపాతకాలు అంటే పాపాలన్నీ కూడా రాముని అంటే శ్రీరామ్ అనే యొక్క నామస్మరణతో ఆంజనేయ స్వామిని మనం ధ్యానించినట్లయితే సర్వ పాతకాలు హరించిన వేయడమే కాకుండా ఆంజనేయ స్వామి వారు షడ్గుణ రహితుడిగా కూడా చెప్పున్నారు. షడ్గుణుడు అంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు శోక మోహ దుఃఖ ముసలితనము మరణము ఆకలి దప్పిక శబ్ద స్పర్శ రూప రస గంధ ఇవన్నీ కూడా మనిషికి శత్రువులు. ఇటువంటివన్నింటి కూడా హరించి వేసేటువంటి మహిమాన్వితమైనటువంటి శక్తి ఉన్నటువంటి కలియుగ దైవం ఆంజనేయ స్వామి వారు. కాబట్టి అటువంటి ఆంజనేయ స్వామి వారిని మనం త్రికరణ శుద్ధిగా మన ఇంటిలోనో లేదా ఇటువంటి మహిమాన్విత ప్రాంతంలో కనుక పూజించినట్లయితే ధ్యానించినట్లయితే మనకి మరో జన్మ లేకుండా ప్రాప్తిస్తుంది. మనము కైవల్య పదంతో ఆ యొక్క మహావిష్ణువుని మనం చేరుకోవచ్చు. ఎందుకంటే ఆంజనేయ స్వామి వారు సాక్షాత్తు ఈశ్వర విష్ణు మహేశ్వర ఈశ్వర మరియు బ్రహ్మ విష్ణు స్వరూపము అంటే త్రిశక్తి అంశంతో కూడుకున్నటువంటి ఆంజనేయ స్వామి. అందుకే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క తేజస్సును చూస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల మనలో ఉన్న సర్వ రోగాలు సర్వ పాపాలు హరించి వేయడం కాకుండా హస్త ఆరోగ్యాలు హస్త సిద్ధులు నవనిధులు ప్రాప్తిస్తాయి. అది నేను చెప్తాను కాదు, చరిత్ర చెప్తుంది, పెద్దలు చెప్పున్నారు. కాబట్టి ఓం నమో ఆంజనేయాయ నమ ఓం నమ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఈ రోజు జనవరి 1, 2026వ సంవత్సరం అంటే నూతన సంవత్సరము శుభ సందర్భంగా తిరుపతి జిల్లా కాళహస్తి మండలము ఆంజనేయపురంలో వెలసి ఉన్నటువంటి అంటే అనాదిగా దశాబ్దాల తరబడి యుగాల తరబడి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ యొక్క ఆంజనేయపురం వద్ద స్థాపింపబడి అంటే యతీంద్రియులు మునీశ్వరులు జపతాపాలు చేసేటువంటి యోగీశ్వరుల చేత ప్రతిష్ఠింపబడినటువంటి ఈ యొక్క ఆంజనేయపురంలో ఉన్నటువంటి హనుమంతరాయ గుండు అంటే హనుమంతరాయ గుండు చిన్న కొండ ఉంది ఇక్కడ. ఆ కొండలో హనుమంతుల వారి యొక్క శిల్పాన్ని అంటే ఆయన యొక్క శిల్పాన్ని అంటే శిల్పం అంటే ఎలా ఉంది అంటే ఆ శిల్పము
వజ్ర శరీరంతో కూడుకున్నటువంటి దేహంతో పంచభూతాత్మకమైనటువంటి చూపుతో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క రూపాన్ని ఇక్కడ యతీంద్రులు చెక్కడం జరిగింది, అంటే నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి ఈ రోజుల వరకు కూడా ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి పెద్దలు మరియు మహిళలు శ్రీశక్తి స్వరూప భగవత్ చింతనతో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రతిమారూప విగ్రహానికి నిరంతరం అనునిత్యము ప్రతినిత్యము త్రికాలయందు విశేష దినాలయందు ఇటువంటి మహిమాన్వితమైనటువంటి దివ్యకరమైనటువంటి మంగళకరమైనటువంటి దినాలయందు ఇక్కడ పెద్దలందరూ కూడా స్వామివారికి అభిషేకాలు ధూప నైవేద్యాలు మంగళహారతులు విశేష పూజ అలంకరణ నిర్వహించడమే కాకుండా ప్రతినిత్యము కూడా ఇక్కడ విశేష దినములందు కూడా కులమత భేదాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. అయితే మరి ఈ 2026 సంవత్సరం జనవరి 1 శుభ సందర్భంగా నవకోటి నారాయణ స్వామి అంటే ఆయన్ని భక్తులందరూ కూడా పల్లాము స్వామి అని కూడా పిలుస్తూ ఉంటారు. కాబట్టి ఆ పల్లాము స్వామి మహాసమాధి అయినటువంటి పుణ్య ప్రాంతం నందు ఉన్నటువంటి ఆ యొక్క భక్త సమూహం అందరూ కూడా పల్లాంపేట మరి చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఆ పల్లాము స్వామి భక్తులు ఈరోజు ఉదయాన్నే స్వామివారి అంటే మహాసమాధి అయినటువంటి ప్రాంతం నందు అన్నప్రసాదాన్ని అక్కడే తయారు చేసుకొని ఇక్కడికి మధ్యాహ్నం ఇచ్చేసి ఆంజనేయ స్వామి అంటే ఆంజనేయపురం వద్ద ఉన్నటువంటి హనుమంతరాయ గుంట వద్ద భక్తులందరూ కూడా ఇక్కడ విశేషంగా తీసుకుపోతున్న భక్తులు కూడా ఇక్కడ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని వీరు నిర్వహించడము, ఆ యొక్క కార్యక్రమంలో మేమందరం కూడా పాల్గొనడం నిజంగా ఆంజనేయ స్వామి మాకు ఇచ్చినటువంటి ఒక అదృష్టంగా వరంగా ఒక సదవకాశంగా మేము భావిస్తున్నాము. కాబట్టి కలియుగంలో ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామి వారిని మనము అనిత్యము ప్రతినిత్యము కూడా ఆయన్ని పూజించాలి, ఆరాధించాలి. ఈరోజు యొక్క కార్యక్రమంలో మేమందరం పాల్గొనడము, పెద్దలను మేము గౌరవించుకోవడం, ఆయన సత్కరించుకోవడం నిజంగా మాకు అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సంవత్సరం ఇంకా అని చెప్తున్నాను, ఇంకా మనము భవిష్యత్తులో కూడా వినూత్న కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించాలని కూడా వేడుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.